జీవితాలు పెంక మీద నుండి పొయ్యిలో పడినట్లయినట్టయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం రాజ్యంలాగా బీఆర్ఎస్ పరిపాలన చేసిందని, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని మండిపడ్డారు. 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న 6 గ్యారెంటీలు కాంగ్రెస్ తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. దేవుడి పేరు మీద ఓట్లు కూడా తింటూ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు, కాంగ్రెస్ పాలనలో ఈ 6 నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నాం, అన్యాయానికి గురి కాబడతా ఉన్నాం, వివక్షత గురి కాబడతా ఉన్నాం, నమ్మక ద్రోహానికి గురి కాబడతా ఉన్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడి పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము. ఈరోజు తెలంగాణ